ఎన్నికల హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కార్యకర్త బాలసాని కిరణ్ కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన నేటికి సూపర్ 6 పథకాలు అమలుకు నోచుకోలేదని అన్నారు. ఆదివారం పత్తిపాడు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో జూన్ 4వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో జరిగే వెన్నుపోటు దినం పోస్టర్ను బాలసాని కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన నయవంచనపై ప్రజల పక్షాన వైసీపీ నిరసన వ్యక్తం చేస్తుందని వివరించారు. పత్తిపాడు నియోజకవర్గం పరిధిలో జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎం పురుషోత్తం, మెట్టు వెంకటప్పరెడ్డి, మేరీ, కవిత తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తారీఖున మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటు దినం అనేది ఒక కార్యక్రమం అనేది చేయవలసిందిగా భారీ ఎత్తుగా చేయవలసిందిగా పిలుపునిచ్చారు. సంవత్సరం పాటు అంటే జూన్ 4వ తారీఖున ఎన్నో మోసాలు చెప్పి, ఎన్నో అబద్ధాలు చెప్పి, మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి యొక్క కూటమి ప్రభుత్వం తాలూకా చేసినటువంటి యొక్క మోసాలని ఈ సంవత్సరం పాటు కూడాను ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 తాలూకా హామీలు కూడా ఏదైతే కూడాను ఒక్కటి కూడా హామీ కూడా అన్ని నెరవేర్చుకోకుండా మోసపూరితంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క ఎత్తుగడల్ని, వాళ్ళ యొక్క తప్పుల్ని ఎత్తి చూపడం కోసం, అలాగే ప్రజల్లో కూడా పేద ప్రజలు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఏదైతే అందుతూ ఇస్తాం అని చెప్పి అన్నారో ఇప్పటికి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రజల తరపు నుంచి పోరాడడానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి భారీ ఎత్తున ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడాను 3000 నుంచి 5000 మంది ఈ యొక్క కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అలాగే ఒక పార్టీ తరపు నుంచే కాదు బయట నుంచి ప్రజల నుంచి కూడా ఇది ఒక పార్టీ చేసేటువంటిది పార్టీ తరపున జరిగేది కాదు, ప్రజల తరపు నుంచి పోరాడుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుంది. రేపు 4వ తారీఖున భారీ ఎత్తున జన సమీకరణలో అది ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు, లేదనుకుంటే జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ అవ్వచ్చు, అక్కడ భారీ ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి గాను ఈరోజు ఈ యొక్క సన్నా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కూడా చేశాము. దీని గురించి ఈరోజు నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులు చేయడం జరిగింది. అలాగే మండల వారీగా కూడా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేసి భారీ ఎత్తున ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఒక 3 నుంచి 5,000 మంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4వ తారీఖు వెన్నుపోటు దినాన్ని కార్యక్రమానికి అందరూ కూడా ఈ పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజున ఇక్కడ సమావేశం జరిగింది. కిరణ్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా రేపు ఈ 4వ తారీఖు కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఈ రోజున పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు నవరత్నాలే కాకుండా దాదాపుగా 33 పథకాలు ఇచ్చి ప్రజల్ని చైతన్యవంతులుగా ముందుకు నడిపించి, అదేవిధంగా విద్య, వైద్యం, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు ఆ రోజున 650 అబద్ధ హామీలు ఇచ్చి ఎట్లా చేశాడో, మొన్న కూడా సూపర్ 6 అని చెప్పి ఈ రోజున ఒక పెన్షన్ స్కీమ్ తప్పితే వేరే స్కీమ్ కూడా ఇవ్వకుండా అటు ప్రభుత్వ ఉద్యోగులను కానీ దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజున 5 డిఏలు పెండింగ్ కూడా ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి కనీసం ఆరోగ్యశ్రీ కానీ విద్య కానీ ఏది కూడా చేయకుండా వాళ్ళ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, అదేవిధంగా రేపు కూడా ఇక్కడ ఈ మన పత్తిపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మళ్ళీ రేపు కూడా అందరితో మీటింగ్ ఇక్కడ జరిగిద్ది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 5,000 మంది ఇప్పుడు మన సమన్వయకర్త కిరణ్ గారు చెప్పినట్టు ఈ